ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్న వాళ్ళ ఛానల్లో ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఒకసారి ప్లే చేయండి సార్. మఠం మాటున మాయాజాలం, మలద్వారం చాటున దొంగతనం. జీతం 40,000, ఆస్తులు కోటాను కోట్లు. దొంగతనం చేసింది $900. దేవుడికి రాసిచ్చింది 7 ఎకరాల మామిడి తోట. ఎన్నో ఏళ్లుగా వెంకన్న హుండీకి కన్నం, టీటీడీ విజిలెన్స్ అధికారుల కన్నుతో శూన్యం. వెంకన్న పేరు మీదికి విలువలేని ఆస్తులు, బినామీ పేరుపై కోట్లాది విలువైన భూములు. ఇచ్చింది గోరంతా, కొట్టేసింది కొండంతా. తిరుపతి టు చెన్నై వయా కర్నూలు. రాష్ట్రాలు దాటిన రవికుమార్ అక్రమ ఆస్తులు. జగద్రక్షుని సన్నిధిలో జగత్ కంత్రి. చూశారు కదా, జూన్ 30న ఈ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత కంగారు పట్టుకుంది. ఏప్రిల్ 29న అతని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. తూతూ మంత్రంగా అతను పోలీస్ స్టేషన్కి పిలిచారు. 41 నోటీస్ ఇచ్చి పంపించారు సగౌరవంగా. అందుకే నేను అంటున్నా, రవికుమార్ ఆ రోజుల్లో చాలా ప్రాధాన్యత కలిగిన వ్యక్తి, ఒక అసాధారణమైన దొంగ, ఆనాటి ప్రభుత్వానికి ఒక ఇంపార్టెంట్ ప్రధానమైన వ్యక్తి. అందుకే ఈ కేసులో దర్యాప్తు కూడా తూతూ మంత్రంగానే చేశారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, 41 నోటీస్ ఇచ్చారు, పంపించారు. నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది కేస్. అది ఇమ్మీడియట్. ఇప్పుడు నేను చెప్పేదానికి అది ఇమ్మీడియట్ పక్కన పెట్టా. 30 జూన్ ఎప్పుడైతే ఈ ప్రోమో వచ్చిందో, పెద్దలు పేర్లు చెప్పండి, నేను తిరుపతిలో ఈ కేసుకి లింక్ అయిన పెద్దలు, ఈ పరకామణి కేసుతో లింక్ అయిన పెద్దలు కంగారు పుట్టింది. ప్రోమో ఎంత భయంకరంగా ఉంది, అసలు ఇంకెలా ఉంటుందో. ట్రైలరే ఇలా ఉంటే, ట్రైలరే ఎంత భయంకరంగా ఉంటే సినిమా ఎలా ఉంటుందో. తిరుపతి టు చెన్నై వయా చంద్రగిరి అంటంతో లిక్కుపడ్డారు. చెన్నైలో పాండీ బజార్, మౌంట్ రోడ్, దాన్ని ఇక్కడ తిరుపతి, చంద్రగిరి, చాలా చోట్ల ఈ ఆస్తులు ఇవన్నీ వచ్చేటప్పటికి కంగారు పడ్డారు. దే హ్యావ్ ప్లాన్డ్ ఏ కాన్స్పిరసీ, దే హ్యావ్ డిజైన్డ్ ఏ కాన్స్పిరసీ. పెద్దలందరూ కూడా